నమస్తే మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాములూరి కళ్యాణం శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా అంగరంగ వైభవంగా వేద పండితులు నిర్వహించారు. అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం. అల్వాల్లో చలివేంద్రం ప్రారంభించిన మైనంపల్లి హనుమంతారావు. రాములూరి కళ్యాణం శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా అంగరంగ వైభవంగా వేద పండితులు నిర్వహించారు. దేవదేవుడి కళ్యాణం అనంతరం హిజ్రాలు జోగినుడు వారి వారి పద్ధతుల్లో కళ్యాణం నిర్వహించుకున్నారు. కుటుంబానికి సమాజానికి దూరమైన హిజ్రాలు భగవంతుణ్ణి భర్తగా భావించి లగ్నం చేసుకోవడం సాంప్రదాయమని వారు వివరించారు. ఆది నుంచి నేటి వరకు ఈ సాంప్రదాయం కొనసాగుతుందని హిజ్రాల గురువు ఆజ్ఞతో పెళ్లిళ్లు చేసుకున్నామన్నారు. ఒకరిపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుని హిజ్రాల సాంప్రదాయం ప్రకారం మంగళసూత్రం ధరించి భగవంతుని భర్తగా స్వీకరించామన్నారు. గతంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ తంతు కొనసాగేదని, ఉన్న ఊరిలో అదే తరహాలో ఈ వేడుకలు జరగడం ఆనందంగా ఉందన్నారు. హిజ్రాల కళ్యాణానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారని వారు కృతజ్ఞతను తెలిపారు. రామయ్య కృప కటాక్షాలు పారిశ్రామిక ప్రాంత ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో విరజిల్లాలని హిజ్రాలు ఆశీర్వదించారు. కళ్యాణ మహోత్సవంలో అక్షరారోపణం కుర్యా సగుణం క్షీరమారాభ్యామంజలిం దదత్య పరస్పరేణ క్షీరేణ వృక్షాల్య శాంతిరస్తో పుష్టిరస్తో వృద్ధిరస్తో. బ్రదర్ కూర్చోండి అమ్మ, అందరు కూర్చోండి, అందరితో నేర్పిస్తారు, అందరు కూర్చోండి. ఇంకా నమస్తే. మేము గోదావరి కని ట్రాన్స్ కమ్యూనిటీ మేమందరం ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వెమ్లవాడకు వెళ్ళి శివ కళ్యాణం రోజు, శ్రీరామనవమి రోజు అక్కడ కళ్యాణం చేసుకునే వాళ్ళము. కానీ ఇక నుంచి మా ఊర్లో ఉన్న దేవుణ్ణి పూజించుకోవాలి, ఇక్కడ కూడా మా ట్రాన్స్ కమ్యూనిటీ గురించి, మా విధి విధానాల గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళే వాళ్ళం. వెళ్లకుండా ఈ సంవత్సరం ఇక్కడే మన కోదండ రామాలయంలో అన్ని రకాలుగా మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు ఏర్పాట్లు చేయడం జరిగింది. మాకు కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న సౌకర్యాలు, ఇక్కడ మా ట్రాన్స్ కమ్యూనిటీ విధి విధానాల గురించి తెలియజేయడానికి కోసమని మేమందరం ఇక్కడే మా కమ్యూనిటీ మొత్తం కలిసి ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు చేసుకోవడం జరిగింది. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. మేమందరం గోదావరి కని ట్రాన్స్ కమ్యూనిటీ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మేము ఎప్పటి నుంచో తరతరాల నుంచి దేవుళ్ళ కాలం నుంచే శిఖండి అనే వాళ్ళు ఉన్నారు. అప్పటి నుంచే మేము దేవుణ్ణి, మా లాంటి వాళ్ళము దేవుణ్ణి కళ్యాణం చేసుకొని ఆయన్నే భర్తలా కోల్చి జోగినీలు ఉన్నారు, శివశక్తులు ఉన్నారు, ట్రాన్స్ కమ్యూనిటీ ఉన్నారు, గేస్ ఉన్నారు. మేమందరం మా లాంటి వాళ్ళం అందరం కలిసి దేవుణ్ణే మా భర్తలాగా ఎంచుకొని, ఆయన్నే మా గురువులాగా అన్నిలాగా ఎంచుకొని, ఆయనే మాకు దైవము, ఆయనే మా అమ్మ నాన్న మమ్మల్ని వదిలేసుకొని వచ్చినాం కాబట్టి ఆయన ఒక్కనే మా దైవంగా, మా గురువుగా, మా భర్తగా భావించి ఈరోజు శివ కళ్యాణం చేసుకోవడం అనేది జరుగుతుంది. కమనీయం రమణీయం రామచంద్రుడి కళ్యాణం. జగదభిరాముడు శ్రీరాముడు పెళ్లి కొడుక, జగన్మాత సీతాదేవి పెళ్లి కూతురుగా శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం కండుల పండగగా సాగింది. పెద్దపల్లి జిల్లా గోదావరికని కోదండ రామాలయంలో భక్తజన సందోహం నడుమ ఆరు బయట అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగింది. మంగళ వాయిద్యాలతో ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా వేద మంత్రాలు పఠిస్తుండగా పచ్చని పందిరిలో సీతారాముల కళ్యాణం సంబరాలు అంబరానంటాయి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు
దేవేరులకు పట్టు వస్త్రాలను ముత్యాల తలంబ్రాలు సమర్పించి కళ్యాణంలో పాల్గొన్నారు. దేవుడిని భర్తగా భావించి జోగినుడు శ్రీరామ కళ్యాణంలో దేవుడిని పరిణయమాడారు. కళ్యాణం తిలకించే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చలువ పందిలో మంచినీటిని అందించారు. దేవదేవుడి కృపకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరుకున్నారు. రాముడి జీవితం మానవాళి మనుగడకు ఆదర్శమని, కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే శ్రీరాముడి గుణగణాలను అలవర్చుకోవాలన్నారు. నేటి నుంచి హనుమాన్ జయంతి వరకు శ్రీరామ మహోత్సవ నిర్వహిస్తున్నట్లు అర్చకులు పేర్కొన్నారు. నీల మేఘ శ్యాముడిని దర్శించుకుని దేవుడి కృపకు పాత్రలు కావాలని వారు సూచించారు. కళ్యాణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తుని ఏర్పాటు చేశారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు రంగరంగ వైభవంగా రామగుండంలో ప్రతి దగ్గర రాజ్ ఠాకూర్ గారు ప్రతి గుడిలో అభిషేకాలు కానీ పెళ్లి కళ్యాణం ఏర్పాట్లు కానీ మీ అందరు చూస్తూ ఉన్నారు. ప్రతి పండగని ఒక గోదావరి కనిలో మర్పురాని పండగగా రాజ్ ఠాకూర్ గారు వస్తూ ఉన్నారు. ఆ దేవుడు ఈ రామగుండం కుటుంబాలపైన దేవుడు వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా సుఖశాంతులు ఇచ్చి రాజ్ ఠాకూర్ గారికి ఇంకా అభివృద్ధి చేసే శక్తి ఇవ్వాలని నేను కోరుతూ, ఆ దేవుడు దయ కరుణ మన ఊరు మీద పడాలని రాజ్ ఠాకూర్ గారు ఏదైతే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాడో స్కూల్స్ తేవడం కానీ, ఉద్యోగాలకి గురించి ఫ్యాక్టరీస్ తేవడం కానీ, మా రేవంత్ అన్న గారు, మా శ్రీధర్ అన్న గారు, ప్రతి ఒక్కరు కూడా బట్టి అన్న గారు అందరూ సహకారంతో రాజ్ ఠాకూర్ గారు ఏ సంకల్పం చేస్తున్నారో ఆ సంకల్పంకి వాళ్ళు కూడా తోడు నీడై ఉండి వాళ్ళు మనకి దేవుడు వరంలాగా వస్తూ ఉన్నారు. కాబట్టే ఈ రోడ్స్ కానీ ఇక్కడ ఉన్న ప్రతి పండగని అసలు మరపురాని పండగలాగా జరుపుకుంటా ఉన్నాం. మన బిడ్డల పెళ్లి చేస్తే మనం ఎట్లయితే చేస్తామో అదే విధంగా ఇంకా మంచిగా ఎవ్రీ ఇయర్ అభివృద్ధి డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది. ఆ దేవుడు కటాక్షం మా మీద ఉన్నందుకే ఈరోజు మేము బతికి ఇక్కడ ఉన్నాము. ఈరోజు అదే నాంది ఆ దేవుడు ఆశీర్వాదం, మా ప్రజలు రామగుండం అక్క చెల్లెళ్ళ ఆశీర్వాదం, అన్నదమ్ముల ఆశీర్వాదం మాకుంది మా కుటుంబానికని తెలియజేస్తూ మళ్ళీ ఆ దేవాది దేవుడిని రాజ్ ఠాకూర్ గారిని 25 సంవత్సరాల నుంచి ఆయన ఒక్కటే ఈ ఊరు నుంచే కావాలి, ఇక్కడ పుట్టిన బిడ్డగా రుణం తీర్చుకోవాలనే ఆయన పెట్టిన సంకల్పానికి ఆ దేవుడు ఇంకా ఆశీర్వాదం ఇచ్చి ఆయనకి ఎల్లవెల్లా ఉండి ఆయనకి స్ట్రెంత్ ఇవ్వాలని కోరుతూ ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈరోజు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం శ్రీరామనవమి సందర్భంగా ఆ రామచంద్రునికి మన గోదావరికని కోదండ రామాలయంలో గత 52-53 సంవత్సరాల నుండి అత్యంత వైభవంగా మన దగ్గర నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాం. ఈ కళ్యాణానికి మన పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నడూ వచ్చినట్టు కాకుండా ఈ సంవత్సరం అత్యధికంగా భక్తులు పాల్గొని ఆ రామచంద్ర స్వామి వారి అనుగ్రహం పొందినారు. అలాగే ఇవాళటి నుంచి జయంతి వరకు కూడా బ్రహ్మోత్సవాలు మన దేవాలయంలో నిర్వహిస్తాము. ఒకరోజు ఒకటి కార్యక్రమం చొప్పున సహస్ర దీపాలంకరణ, వసంతోత్సవం, బేరీ పూజ, రథోత్సవం, మహాపూర్ణాహుతితో సాయంత్రం ఆ రోజులు ఆశీర్వచనము, దాంతో నాగవెల్లి కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి. వచ్చిన ఆ భక్తులందరికీ రామచంద్ర స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. రెండోసారి చరిత్రాత్మకంగా చేశారు. ప్రతిసారి దీన్ని అత్యున్నత స్థాయిలో చేసే వేలాది మంది దర్శించుకోవడం ఇలాంటి అవరోధాలు ఎదుర్కొంటామని బ్రహ్మాండంగా ఆ శ్రీరాముడి యొక్క ఆశీర్వాదంతో ఈ ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందాలి, డెవలప్మెంట్స్ రావాలి, తర్వాత ఇక్కడ అభివృద్ధి బిజినెస్ అభివృద్ధి, మెడికల్ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో చేయాలి. ఇక్కడ ప్రతి భక్తులు సుఖ సంతోషంతో ఆరోగ్యంతో కోరుకున్న చిరునవ్వుతో ఈ ప్రాంతం ఉండాలి. వారి అందరికీ సేవ చేసే భాగ్యం, ఆరోగ్యాన్ని, శక్తిని ఆ దేవుడు
సిద్దిపేట శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి. నేడు అభిజిత్ లగ్నంలో రాములూరి కళ్యాణం ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయం కమిటీ మరియు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణం నిర్వహించారు. తిరు పూలతో కళ్యాణ వేదిక అలంకరణ, ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. వైభవంగా ధ్వజారోహణ, శాశ్వతంగా అగ్ని ప్రతిష్ట భారీగా హాజరైన భక్తజనం. ఇప్పుడు మాంగళ్య ద్వారా ఎవరికైనా కళ్యాణోత్సవం జగన్ వాళ్ళకి ఆ సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణోత్సవం సందర్భంగా ఈ మాంగళ్యాన్ని కనబెట్టుకుని మన కళ్యాణంలో జగన్లో కూర్చోవాలని సీతారామచంద్ర స్వామి యొక్క అనుకూలం అనుకుంటున్నాం. भगवते राजा वर्ण भगवते राम बृहस्पति भगवत
रामदेवताभ्यो नमः శ్రీ కోదండ రామాలయం ఆలయ పూజారి భాష్యం మధుసూదనాచార్యుల ఆధ్వర్యంలో వేద పండితులు అభిజిత్ లగ్నంలో పెళ్లి తంతును సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నవమి పురస్కరించుకుని మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు సీతారాములను పల్లకిలో తీసుకొచ్చి మండపంలో ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో కళ్యాణం జరిపించారు. సుమారు 2 కుంటల పాటు కళ్యాణ తదితరులను వీక్షించారు. ఇక కోదండ రామాలయంలో జరిగిన రాములూరి కళ్యాణానికి భక్తులు పోటెత్తారు. పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా భక్తులు పాల్గొన్నారు. ఆలయంలోని కళ్యాణ మండపం భక్తులతో నిండిపోగా ఆవరణంలో చలువ పందిళ్లు వేయగా భక్తులు అక్కడే కూర్చొని కళ్యాణాన్ని తిలకించారు. ఇక ఈ సందర్భంగా పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు నవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముని యొక్క ఆశీస్సులు తెలంగాణ రాష్ట్రం పైన ఉండాలని ఆకాంక్షించారు. కళ్యాణంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. ఇక విశ్వాసనామ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. అలాగే ఆలయ కమిటీ చైర్మన్ బండ నరేందర్ సభ్యులు ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు ఎం లావణ్యారెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బట్టి జగపతి, ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ కన్వీనర్ మాజీ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, మాయ మల్లేశం, నాయకులు మెడిశెట్టి శంకర్, సంఘ శ్రీకాంత్, గోపాలకృష్ణ, శ్రీనివాసగౌడ్ తదితరులు పాల్గొన్నారు. श्री सीता लक्ष्मण वत्समेत श्री कोदंड रामचंद्र स्वामिनः कल्याण महोत्सवं श्रीमान श्रीमदः गोत्रोद्भवस्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं व्यापार दिन दिन अभिवृद्ध्यर्थं संकल्पिता श्री सीता लक्ष्मण अनुमद समेत श्री गोविंदा స్వామి ఎవరిది వినిపిస్తలేదు, భోజనాలు పెడతారు తర్వాత. బోల్ కోదండ రామచంద్ర స్వామి మహారాజుకి, పవన సుత హనుమానుకి, ఓం వ్యం వస్త్రాని ओम श्रीरो सुंदरागे नमः अनुग्रहमरागे नमः वृद्धगे नमः मर्गागे नमः निवल्लभागे नमः मशुगागे नमः वृद्धागे नमः नित्यागे नमः लोकजोग विनाशके नमः धर्मनिलयागे नमः करुणागे नमः लोकमात्रे नमः पद्मप्रियागे नमः पद्मासागे చూస్ సార్ మేడం నా దేవాలయం చూడ సాయిరాం గౌడ్ తన తండ్రి నేమూరి గణేష్ గౌడ్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండాకాలంలో బాటసారులకు చలివేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మత్స బొలారం డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, లక్ష్మీకాంత్ రెడ్డి, సురేందర్ రెడ్డి, సంజీవ్, నిమ్మ అశోక్ రెడ్డి, కృష్ణగౌడ్, గాయత్రి, శశికళ, లక్ష్మి, రమ్య, కవిత తదితరులు పాల్గొన్నారు. నమస్తే మదన. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నమస్తే.
కంప్లైంట్ ఓవర్ యాక్టింగ్ చేయకండి. అవునవా మల్కాజ్గిరిలో శ్రీరామనవమి ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ ఉత్సవాలలో సీతారాముల కళ్యాణం, అన్నదానాలు, పానకం పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించగా జయ శ్రీరామ్ నినాదాలతో ప్రాంతం భక్తి శ్రద్ధలతో మార్మోగింది. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు ఆనందంగా సీతారామచంద్రుల కళ్యాణాన్ని తిలకించి స్వామి ఆశీర్వాదాలను పొందారు. అది మనం పంపిస్తే మన లక్ష్యం మన దగ్గర ఉన్నట్టు భావన కలుగుతుంది. కాబట్టి గౌరీని మనం ఉంచుకొని లక్ష్మిని మనం పంపిస్తాం. వివాహం దగ్గర కూడా అన్ని కూడా అమ్మాయితో పాటు పంపించేవారు. ఇప్పుడే నడుస్తున్నాయా అని చెప్పాలంటే నచ్చేది అదే. కాబట్టి ఆ కన్యతో పాటు మనం ఏది ఉంటే మనం అది లేచి ఇక్కడ కూర్చోలేము, ఇక్కడ పార్టిసిపేట్ చేయలేము. విత్తం లేని మనకి ఏ పని కూడా జరగదు. అంటే ఇక్కడ ప్రమాణం మనకి విత్తం డబ్బులు అని కాదు, కాలానుగుణంగా మనకి నచ్చేవి. ఏ కాలంలో ఏది చెప్పబడింది, ఎలా ఉంది, ఏంటి. దాదాపు చాలా మంది ఆడవాళ్ళు కూడా బంగారం అని చెప్పాలంటే ఇష్టపడుతూ ఉంటారు, బంగారం కొంటూ ఉంటారు, ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. బంగారం ఎంత ఎక్కువ ఐరావత పుండరీక వామన భూదాంజన పుష్పరంగ సార్వభౌమ సుప్రదేశాఖ్యః సదిక్తందసుండానందోరితే సకల గురుమన స్వామి పుష్కరత్రయ సహిత దేశాదర శ్రీశైలాద పుణ్యాధరాన్నవధాత్రయోగన విస్తృతే భారత కిం పురుషైలావృత గురుభద్రాస్మక రమణ కమండ కర్మ కేతుమాలా క్షణమ ఖండ మండితే దండక వింధ్య గజంబక పదరిక దహుర భుదేవదారుకారణ్యారుద్ధారణ్యారుతే లోక भागीरथी गौतमी नर्मदा यमुना सरस्वती कृष्णवेणी बाहुदा भीमनदी तुंगभद्रा रेणुकामला बहारी कावेरी कृतमाला ताम्रपर्णी काशी कांची शिवंतिकापुरी द्वारवत्यादि पुण्यपुरी विराजिते इंद्रा भरतखंडे विविध सुरतर क्रीडा विराजमान दशदिशा बहुल परिमल मंडल भ्रमण शंकर निकर कदंबित कलकंठ कूजित सनाथ के అమ్మా ఆ మంగళసూత్రాలు చూపిస్తారు. అందరికీ కూడా ముందుకొచ్చి చూపిస్తారు. అందరూ కూడా మంచిగా నమస్కారం చేసుకోండి. లోక రక్షణ హేతునా మధ్యే పద్నామి సుభగే సాజీవ శరణాం శతం. చక్కగా చేతిలో ఉన్న అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. మంచిగా రామనామం చేసుకుంటూ గట్టిగా
रामचंद्र भगवान की, प्रजापति रामचंद्र की जय श्री राम, जय श्री राम, जय श्री राम। ప్రత్యేక తెలంగాణ సాధన నీరు నిధుల నియామకాల కోసం ఆవిర్భవించిన పార్టీ బీఆర్ఎస్ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలను వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 20న ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాల్లో సంబంధ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని చందర్ పిలుపునిచ్చారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ వివక్షకు గురైందని, హక్కుల సాధన కోసం అవతరించిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. కేసీఆర్ సారథ్యంలో 25 ఏళ్ల పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలిపిందన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను అనుగుణంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు. రజతోత్సవ సభలో అధినేత కేసీఆర్ భవిష్యత్తు ప్రణాళికలను దిశానిర్దేశం చేయనున్నట్లు చంద్ర తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ రజతోత్సవ సభలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు నిధులు నియామకాలను ఈ ప్రాంత ప్రజలకే దక్కాలనేటువంటి లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భావం జరిగి 25 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా వరంగల్లో రజతోత్సవ వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎల్కతుర్తిలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ మహాసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడపకు సంక్షేమ పథకాన్ని అందించి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేసినటువంటి గౌరవనీయులు కల్వకుర్తి చంద్రశేఖరరావు గారు ఈ యొక్క భారీ బహిరంగ సభలో రాబోయేటువంటి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, యువకులు, సకల జనులందరూ కూడా ఏ విధమైనటువంటి కార్యాచరణతోని ముందుకు నడవాలి, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవడంలో ఈ ప్రభుత్వం ఏ విధంగా విప్లవం అవుతున్నది, తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించుకున్నాము, మన లక్ష్యం ఏంది, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్ర
లో ఉన్నటువంటి ప్రజల ఆత్మ గౌరవం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సంక్షేమ పథకం అందించడం కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆత్మగౌరవాలను నిలపడం కోసమే ఆవిర్భవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అని తెలియజేస్తూ 27న ఎల్కతుర్తిలో జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, సకల జనులందరూ కూడా ఆ యొక్క సభలో పాల్గొని ఈ యొక్క రజతోత్సవ వేడుకలలో పాల్గొని మరి ఒకసారి మన ఉద్యమ చైతన్యాన్ని నిలపాలని సందర్భంగా కోరుతాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాములూరి కళ్యాణం శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా అంగరంగ వైభవంగా వేద పండితులు నిర్వహించారు. అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం. అల్వాల్లో చలివేంద్రం ప్రారంభించిన మైనంపల్లి హనుమంతారావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.